అస్సలాముఅలైకుం గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనమైతే కొరియన్ కిమ్చి నూడిల్స్ అయితే చేయబోతున్నాం అనమాట. ఓపెన్ చేయగానే 2 ప్యాకెట్స్ కనిపిస్తాయి. ఒకటైతే ఆయిల్, ఇంకోటైతే పౌడర్. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక బాండి పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా వేడైన తర్వాత, అంటే బాగా బాయిల్ అయిపోయిన తర్వాత నూడిల్స్ అనేవి యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా బాయిల్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా అయితే బాయిల్ అయిన తర్వాత ఒక బౌల్ లోకి తీసేసుకోండి. నూడిల్స్ అయితే వెట్టిగానే ఉంచుకోండి, డ్రైగా మాత్రం బాయిల్ చేసుకోవద్దు. తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆయిల్, పౌడర్ అన్ని వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. పోయినసారి నేను దీంట్లో ఇంకో ఫ్లేవర్ ట్రై చేశాను. అప్పుడు నేను ఏం చేశానంటే బాండిల్లోనే మొత్తం డ్రైగా చేసేసుకొని నూడిల్స్ ని అలా కలిపేసుకున్నాను అనమాట. ఆయిల్, మసాలా అవన్నీ వేసుకొని. కానీ అప్పుడు నాకు టేస్ట్ పెద్దగా అనిపించలేదు. మసాలాలు, ఆయిల్ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకేముంది, కలుపుకున్న తర్వాత టేస్ట్ చేసేయడమే. టేస్ట్ అయితే నాకు నచ్చింది. ఒకసారి నేను రివ్యూ ఇచ్చాను, వినండి. ఇప్పుడే నూడిల్స్ కంప్లీట్ చేశాను అనమాట. అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ నా లిప్స్ చూడండి. లిటరల్లీ కారంకి ఇదంతా అయిందనమాట. చాలా అంటే చాలా స్పైస్ గా ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ ఒక స్పూన్ పెట్టుకోగానే బాగానే అనిపించింది, గార్లిక్ ఫ్లేవర్ తో. టేస్ట్ మాత్రం బాగానే ఉంది ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత స్టార్ట్ అయింది అనమాట. స్పైస్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. నేను స్పైస్ ఎక్కువ తినాను కాబట్టి నాకు ఎక్కువ ఉంది. ఒకసారి మాత్రం ట్రై చేయొచ్చు. బాయ్, థ్యాంక్ యూ.